మందే ఇది మందే నాకోసే ఇది సార్ గిల్లు 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 కాదు నిజమే 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 కావాల్సినంత తాగు కడుపు నిండా తాగు కడుపు నిండా తాగొచ్చా నేను మొదలు పెట్టినా నిజమా తాగమంటావా తాగయ్యా తాగు నువ్వు తాగిన మొత్తలో తెచ్చుకున్న సీసాలు దాచిపెట్టి అవి ఈ రోజు ఇలా ఉపయోగపడుతున్నాయి. దాచిపెట్టావా చూసావా నువ్వు దాచిపెట్టిన మందు నన్ను వెతుక్కుండా ఎలా వచ్చిందో జీసస్ చూసావా నాకు తెలుసు అంతే. అవునయ్యా నీకిష్టమైన మందు నీ భార్య బిడ్డల కన్నా ప్రాణంగా ప్రేమించే మందు తాగు చివరిసారిగా తాగు. చివరిసారి ఏంటి మళ్ళీ ఇంత తాగే అవకాశం వస్తుందో లేదో అని అలా అన్నాలే. మళ్ళీ ఇంత ప్రేమగా తాగే అవకాశం రాదు కదా. నువ్వే ఇంట్లో మీ ఆయనకి మందు పోసి దగ్గరుండి తాగిస్తుంటే ఇంకా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నువ్వు బాధపడాల్సిన అవసరం ఏముంది? నిజమేనయ్యా రేపటి నుంచి నేనే కాదు ఎవరు బాధపడాల్సిన పని ఉండదు. ఏ నీకు కావాల్సినంత ఈ పూట తాగేస్తావుగా అందుకే నువ్వు తాగుతూ ఉండు నేను ఇప్పుడే వస్తాను. మేమేంటి మా స్థాయి ఏంటి? మేము మీ వల్ల పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సి వచ్చింది. ఇదే ఇంకెవరన్నా అయితే ఇలాంటి పని చేసి మా పరువు తీసినందుకు అంత విషం తాగిచ్చేస్తారు. మా పరువు తీసినందుకు అంత విషం తాగిచ్చేస్తారు. ఎవరికి దక్కని అదృష్టం నాకే దక్కింది. కట్టుకున్న వాడి చావుని కన్న బిడ్డల చావుని నా చేతులతో కలిపి పట్టించే అదృష్టం ఈ ప్రపంచంలో ఇంకెవరికి రాదేమో.
నాకంటూ ఏం చేయలేకపోయినా ఈ అమ్మ నాన్న ఉంటే ఏంటి పోతే ఏంటి? నా బిడ్డగా నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను. నీ బిడ్డగా పుట్టి నీ రుణం తీర్చుకుందామని ఆశ. ఈరోజు ప్రశాంతంగా పడుకుంటాను. నేనే కాదు, ఇంట్లో అందరం ప్రశాంతంగా పడుకుంటాం. గాడ్ బ్లెస్ యూ ప్రేమ. అమ్మ ఎప్పుడూ లేంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఇప్పుడే వస్తానయ్యా. ఆశలకు నీస్తంగా గుండె బలపు అండే నేనుంటానమ్మా. చిదిరిన కలలకు చేసాయంగా రెక్కతోడు నేనైపిస్తానమ్మా. అందరికీ నీడై నిలిచేంతగా మిమ్మల్ని కనడానికి 9 నెలలు మోసాను నీ కడుపులో. ప్రాణాలు తీయడానికి 10 నిమిషాలు పట్టడం లేదు. ఎందుకురా నాలాంటి పాపిష్టి దాని కడుపును పుట్టారు? ఇలా అర్థాంతర చావు చావడానిక? ఏ పండు తిను. లేవండమ్మా. రే పండు. ఏంటమ్మా? లేవండ్రా, మీకోసం మీకు ఇష్టమైన కోడి కూర చేశాను. లేండి లేండి, తిందరు గాని. నిద్ర వస్తుందమ్మా. అన్నం తిన్న తర్వాత ఇంకా మంచి నిద్ర వస్తుందమ్మా. మళ్ళీ లేవాల్సిన అవసరం లేనంత నిద్ర వస్తుంది. లేండమ్మా. రే లే పండు, లే తిను. ఏంటమ్మా ఈ టైంలో? లే లే తిను, రారా లే. ఎప్పుడూ లేంది అమ్మ ఎందుకు అలా మాట్లాడింది? మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు. ఏమై ఉంటుంది? అమ్మ మాటల్లో ఏదో తేడా కనిపిస్తోంది. నాన్న ఇలా చేశాడన్న బాధే కాదు, ఇంకేదో ఉంది. ఏంటి ఎంత నమ్మలేకపోతున్నాను. అంత కలగా ఉంది. ఏం జరుగుతుంది? వీళ్ళని తీసుకొచ్చావా పిల్లల్ని? కొంప తీసి వీళ్ళకి కూడా తాగిస్తావా ఏంటి? ఈ వారసత్వం వీళ్ళకివ్వనులేయ్యా. తిండి తినడానికి తీసుకొచ్చాను. నీదయిందా? అవుతుంది అవుతుంది. కూర్చోండి 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 కూర్చోండి. నువ్వు కూడా కూర్చో కూర్చో కూర్చో. ఇంకా తాగాలనిపిస్తుంది కానీ తాగలేకపోతున్నాను.
అవునయ్యా, అప్పుడప్పుడు ఇష్టం లేనివి కూడా చేయాలి. రా తిందు గాని. ఆ, నాకొద్దు. అలా అనమాకయ్యా, నీకోసం ఎంతో ప్రేమతో చేశాను. కడుపు నిండా తిని కళ్ళు మూసుకుందాం. నాకు తినాలని లేదు. పెళ్ళయ్యాక ఎప్పుడు ఏం అడగలేదు, మళ్ళీ ఎప్పుడు అడగను. ఒక్క ముద్ద తినయ్యా. సరే పేడు. పెట్టమ్మా, నిద్ర వస్తుంది. ఒక్క నిమిషం అమ్మా, అందరం కలిసి నిద్రపోదాం. నేను ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే కాదు, ముందు ఇంటికెళ్ళాలి. ఏం జరిగిందో తెలుసుకోవాలి. ప్రణయ్కి చెప్పకుండా వెళ్తే బాగుండదు. ఒకవేళ ప్రణయ్కి చెప్తే వద్దు. ఇప్పుడు తనకేం చెప్పినా ఇంకా కోపం వస్తుంది. నేనే వెళ్తాను. ప్రేమ, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? మాట్లాడవేంటి ప్రేమ, ఈ టైంలో ఎక్కడికి? ప్రేమ, నిన్నే. ప్రేమ, అడిగేది నిన్నే. ప్రేమ, ఏమైంది? ఏమైంది ప్రేమ, ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతుంది. ఆ మాటలు వింటుంటే భయంగా అనిపించింది. అమ్మ ఎప్పుడు అలా మాట్లాడలేదు. నాకెందుకో భయంగా ఉంది ప్రణయ్. అలా ఏం ఉండదులే ప్రేమ, మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడకపోయావా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు. నాన్న చేసిన పనికి అమ్మ ఏం చేసుకుంటుందో, ఏం చూడాల్సి వస్తుందో. మరి విషయం నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? నా మాట వినే పరిస్థితుల్లో నువ్వున్నావా? నాకే కష్టం వచ్చినా నువ్వు నాతో ఉన్నావనుకున్నాను. నువ్వే అలా కసురుకుంటే ఇంక నేనెవరితో చెప్పుకోవాలి? అర్థం చేసుకున్నట్టు నా కోపాన్ని అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కోపాన్ని కూడా అర్థం చేసుకోవడం నాకు తెలియదు ప్రణయ్. సారీ ప్రేమ, రియలీ ఐ వెరీ సారీ. ఉండు, ముందు ఆంటీకి ఫోన్ చేద్దాం.
రింగ్ అవుతుంది. తిన్న పాపం మీకెందుకో, పెట్టిన పాపం నాకే ఉండనివ్వండి. ఆగండి ఆగండి ఆగండి. తినే ముందు జీసస్కి ప్రార్థన చేయాలి. అందరం కలిసి తింటున్నాం కదా. లేమ్మా లే. లే కూర్చో, మొక్కల మీద కూర్చో. ఆమెన్ ఆమెన్. తిందామా? గుర్తుకు రావడం ఏంటంటే నన్ను విక్టరీ అనుకోండి. ఆంటీ, అంకుల్ వల్ల ఎన్నేళ్ళుగా బాధపడుతున్నారో నాకు తెలీదు. బట్ ఇప్పుడు మీకు మీ అల్లుడు ఉన్నాడు.